ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి జిల్లాలోని రాయల చెరువు అనే ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ శక్తి పీఠం వద్ద. నిజానికి శక్తి పీఠాలన్ని చోట్ల కూడా పీఠాధిపతులుగా మగవాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు పీఠాధీశ్వరిగా అంటే పీఠాధిపతిగా మాతాజీ శ్రీ రమ్యానంద భారతి గారు. ఇది చాలా దగ్గర, నిజానికి తిరుపతి నుంచి జస్ట్ ఒక 13 కిలోమీటర్స్ అంటే ఒక 10-15 మినిట్స్ లోనే ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి. వారాహి అమ్మవారు ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ గనక దర్శనం చేసుకుంటే ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఒక నమ్మకం అయితే భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. చాలామంది మాతాజీలుగా ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు కాళీమాత యొక్క ప్రత్యక్షాన్ని పొందినటువంటి మంత్ర మాహేశ్వరిగా కీర్తింపబడేటువంటి ఈ శక్తి పీఠాధీశ్వరిగా అంత చిన్న వయసులోనే అంత మంత్రశక్తిని పొందినటువంటి అమ్మవారి స్వరూపంగా మేమంతా కూడా ఇక్కడ మాతాజీ రమ్యానంద భారతి స్వామి వారిని కీర్తిస్తూ ఉంటాం. అందులో ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు, ప్రత్యంగిర అమ్మవారు ఉన్నారు. సమస్తమైనటువంటి భయంకరమైన బాధలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి మనుషులకి. అవి శత్రు బాధలు, గ్రహ బాధలు, భూత బాధలు, ప్రేతాలు, ఇలాంటి సమస్తమైనవి కూడా కేవలం దర్శన మాత్రం చేత పోగొట్టేటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఏదైనా కోరుకున్నది ఒక మనస్ఫూర్తిగా సత్సంకల్పం గనక చేసినట్టయితే అది జరగదు అనేది లేదండి. ఉదాహరణ అయితే నేనేనండి. ఒక్కసారి అమ్మవారికి ముడుపు గట్టి ఆ సంకల్పం అమ్మవారి ముందర చెప్పినాము అంటే తప్పకుండా అది నెరవేరుతుంది, తీరినట్టే అండి. అది ఇక్కడ శక్తి పీఠంలో మీరు ఏమన్నా కోరుకుంటే వెంటనే తీరిపోతాయి. ఇక్కడ లాంటి వారాహి మాత, ప్రత్యంగిర మాత తిరుపతిలో ఎక్కడ కూడా లేదండి. అలాంటి గొప్పనైనటువంటి ఆలయం. నడిచే దైవమైనటువంటి మన సిద్ధేశ్వరానంద స్వామీజీ వారు, అలాగే రమ్యానంద భారతీ స్వామి వారు, వీళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు మనం అనుకున్న కోరికలు అట్టే తీరిపోతాయి. మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. శక్తిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. నాకే వచ్చింది. శక్తి అని పెట్టారు. నిజంగా శక్తి ఉంది ఈ పీఠానికి. ఇప్పుడు మీరు చెప్పారు చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి అని. దానికి కారణం ఏమిటంటే పాతాళం నుంచి శక్తి, పాతాళ ప్రత్యంగిరాదేవి మనకున్నది, అధర్వణ ప్రత్యంగిర, అలాగే పాతాళ శ్వేతవారాహిదేవి ఇక్కడ ఉన్నది. బహుశా భారతదేశంలో పాతాళ శ్వేతవారాహిని ఇంకెక్కడా మనం చూడం. కరెక్ట్. కాశీలో ఉంటుంది కానీ శ్వేతమూర్తిగా అమ్మవారు ఉండదు. ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనకు అమ్మవారు పాతాళ శ్వేతవారాహిగా కనిపిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దేవతాశక్తి తెలిసేటువంటి విధంగా, మామూలుగా దేవతాశక్తి తెలియాలంటే పూజలు చేయండి, తపస్సులు చేయండి, దేవతను ఎక్కువగా ఆరాధించండి. అది చేసేటప్పటికి చెయ్యాలంటే చేసేటప్పుడు సంశయాలు, నిజంగా కనిపిస్తుందా, నిజంగా అనిపిస్తుందా అని. కానీ వేటితో సంబంధం లేకుండా కేవలం ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి దేవతను దర్శించుకుంటే చాలు, దేవత ఇక్కడ ఉన్నది, దేవత చైతన్యం ఇక్కడ ప్రవహిస్తున్నది అని భావన కలిగేటువంటి విధంగా మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి సూత్రంతో ఈ శక్తిపీఠ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రంలో వచ్చి దర్శనం చేసుకుంటే 100% ఏది కోరుకుంటే అది జరిగే తీరుతుంది అని చెప్తున్నారు అందరూ. అవును, వాళ్ళ అనుభవాల వల్ల అది చెప్తూ ఉండటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు ఉన్నాను అని చూపించడానికి ఇక్కడ మన దేవతలు ఏమిటంటే వాళ్ళకి ఏం తక్కువ చేస్తే వాళ్ళు ఊరుకోరు. ఉదాహరణకి ఇందాక వారాహిదేవి ఇక్కడ కింద పైన మనం ఏసీస్ పెట్టాం. ఒకరోజు రాత్రిపూట మన వాళ్ళు ఏసీ వేయటం మర్చిపోయారు. ఆ రోజు రాత్రి కల్లో కనిపించి నాకు గాలి లేదు, ఊపిరాటం లేదు, మీరు ఏం చేస్తున్నారు, నాకు ఏసీ వేయకుండా అని అడిగింది. నిజంగా అమ్మవారికి ఏసీ అవసరం ఉంటుందా? ఉండదు. కానీ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పటం కోసం చూపించేటువంటి నిదర్శనం. ప్రాణప్రతిష్ఠ చేసాం కింద. ప్రాణప్రతిష్ఠ అంటే దేవాలయం ప్రారంభం చేసినటువంటి మొదటి రోజు వారాహిదేవి దగ్గరికి
ఉదయాన్నే వెళ్ళి తలుపులు తీయంగానే ఆ తీసినటువంటి వ్యక్తి ఎగ్గిరంత దూరాన పడ్డాడు. లోపల నుంచి వచ్చినటువంటి వారాహి శక్తితో ఝూంకారం వచ్చింది, పెద్ద శబ్దం. ఇప్పటికి కూడా అమ్మవారి పూజ జరుగుతూ ఉన్నప్పుడు అటువంటి శబ్దాలు అమ్మవారి దగ్గర నుంచి రావటం అనేటువంటివి మన వాళ్ళు చాలా మంది విన్నారు, గమనించారు. అంటే ఇక్కడ దేవత నేను ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, మీరు రండి, మీ కోరికలు తీరుస్తాను అని చెప్పటానికి చూపిస్తున్నటువంటి సూచనలు.